శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि. मम मति श्रीगुरुः मम गति श्रीगुरुः मम रति श्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. भगवान ईश्वरा नापै करुणा చూపరా నిన్ను నమ్మి వచ్చినాయి నేను నీ మది నిలువరా కల్కి భగవాన్ ఈశ్వరా నాపై కరుణా చూపరా నిన్ను నమ్మి వచ్చినాయి నేను నీ మది నిలువరా కల్కి భగవాన్ ఈశ్వరా నాపై కరుణా చూపరా
కల్కి భగవానీశ్వరా నాపై కరుణ చూపరా. భగవానీశ్వరా నాపై కరుణ చూపరా. నిన్ను నమ్మి వచ్చిన ఈ దీనుని మది నిలువరా. కల్కి భగవానీశ్వరా నాపై కరుణ చూపరా. जय बोलो श्री अम्मा भगवान की जय. जय बोलो श्री कल्की अम्मा भगवान की जय. ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం
श्री अम्मा भगवान अनुगृहीतोस्मि, श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. నిర్మలా గారికి తల తిరగడం తగ్గిపోవాలని, శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యము, రక్షణ కవచము కలగాలని ప్రార్థన చేస్తాము. రివిదాజీ ఎగ్జామ్స్ బాగా రాయాలని, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ప్రార్థన చేస్తాము. రామకృష్ణారెడ్డి గారు ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండడం వలన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తను త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తాము. ఎస్ ఉజ్వల్జీకి 24వ తేదీన జరిగే జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్లో 95% మార్కులు సాధించాలని ప్రార్థన చేస్తాము. నిట్టెల లక్ష్మీకాంతం గారికి మోక్షం కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय. जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय. ఇప్పుడు భక్తుల అనుభవాలను విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమల్ని విన్నా, మహిమల్ని పంచుకున్నా, అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. నమస్తే, కల్కి శరణం. నా పేరు మెట్లపల్లి సత్యనారాయణ శర్మ. సిండికేట్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. గత 25 సంవత్సరాలుగా
కల్కితో మా కుటుంబం మొత్తానికి ఒక ప్రగాఢమైన అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం ఈ 25 సంవత్సరాల్లో కొత్త అనుభవాలు ఎన్నో జీవితంలో సంభవించడం జరిగింది. అయితే ఈ మధ్య జరిగిన ఒక ఘటన భగవంతుడు కల్కి చెప్పినటువంటి కొన్ని అభయాలు వాటికి లింక్ అవుతూ ఎలాగా ఈ సంఘటన ఉందో మీ ముందు ఉంచుతున్నాను. కల్కి అంటారు ది కోర్ ఆఫ్ హ్యూమన్ హర్ట్లో ఉన్నది ఫియరు అని. ఈ భయాన్ని నివారించడానికి కల్కి కొన్ని అభయాలు ఇచ్చారు. ఆ అభయాల్లో ఒకటి, నీవు నా వైపు నడిచి చూడు, నీ క్షేమం నేను చూడకపోతే నన్ను అడుగు అంటారు. ఈ అభయం నా జీవితంలో ఎంత నిజమైందో ఈ సంఘటన ద్వారా మీకు వ్యక్తం చేసుకుంటాను. డిసెంబర్ 3, 2016 గత సంవత్సరం మా ఆఖరమ్మాయి పెళ్లి నిర్ణయం అయింది. అది డిమానిటైజేషన్ టైము. ఫైనాన్షియల్గా లిక్విడ్ క్యాష్ కావాలంటే విపరీతమైన స్ట్రగులు, కంటి వెంట నీళ్ళుగా ఉంది. నాకు షుగరు. నేను డిసెంబర్ 3వ తారీఖు పెళ్ళైతే నవంబర్ 29 సాయంత్రం ఒక షాప్లో పర్చేస్ చేద్దామని వెళ్తే ఉన్నట్టుండి షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి కొలాప్స్ అయిపోయాను. ఈ కొలాప్స్ అయిపోగానే నన్ను 2 వ్యక్తులు ఒక అన్కాన్షియస్ స్టేట్లో తీసుకొచ్చి ఇంట్లో దింపారు. ఆ మర్నాడు 29, 30 తారీఖున కూడా నేను సెమీ కాన్షియస్ స్టేట్లోనే ఉన్నాను. అయితే మాకు సంకల్పం ఉంది. అదేంటంటే డిసెంబర్ 1వ తారీఖుకి కల్కి ఆలయం వరదైపాలయానికి వెళ్ళి కల్కి గోల్డెన్ బాల్ అక్కడ ఐశ్వర్య క్షేత్రంలో ఈ కార్డు ఉంచి కల్కి ఆశీస్సులు తీసుకోవాలని మా సంకల్పం. ఇంట్లో అందరూ ఆందోళన పడుతున్నారు, ఎట్లా వెళ్తామని. మాకు చాలా కల్కి అందు ఒక ప్రగాఢమైన విశ్వాసం. మొండిగా వరదైపాలెం చేరుకున్నాం. కల్కి ఆజ్ఞలో పాల్గొన్నాం. కల్కి ఆజ్ఞలో కంటి వెంట నీరుగా ఒకటే అడిగాను, భగవాన్ నా ఒంట్లో ఎలాంటి సత్తానం లేదు, నా శరీరంలో ఏ భాగం పైన నాకు ఎట్లాంటి కంట్రోలు లేదు. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నీ బిడ్డగా ఎంచుకుని వివాహాన్ని ఎలా జరుపుతావో, చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అని వేడుకుంటే, అధైర్యపడకు, వివాహం చాలా దిగ్విజయంగా జరుగుతుంది, ప్రతి క్షణం వివాహంలో నా యొక్క ప్రజెన్స్ని నువ్వు చూస్తావని అభయం ఇచ్చారు. ఆ మాటలే తలుచుకుంటూ పాదుకల దీక్ష తీసుకుని, గోల్డెన్ బాల్ దీక్ష తీసుకుని, ప్రదక్షిణం చేసుకుని, ఆ చెప్పిన మాటలనే మననం చేసుకుంటూ ఇంటికి చేరాం. ఇంటికి చేరంగానే నాకు గత 10 సంవత్సరాలుగా నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా కనీసం ఫోన్కు కూడా దొరకని ఒక వ్యక్తి ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఒక 2 గెలలు అరటిపళ్ళు, ఒక గోని సంచి నిండా కొబ్బరికాయలు, నాకు ఇవ్వాల్సిన డబ్బుతో సహా వచ్చి కల్కి పాదాల ముందు ఉంచాడు. ఇంటి నిండా బంధువులు ఉన్నారు. అందరి ముందు ఈ లీల చేసిన కల్కి లీల, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన కరుణ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సాయంత్రం నామజపంతో కల్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మిగతా రావాల్సిన ముందు రోజుల్లో కల్కి నిరాటకంగా ఈ కార్యక్రమం జరిగిపోవాలని చెప్పి ఆయన వేడుకున్నాం. డిసెంబర్ 3 ఎప్పుడైందో, డిసెంబర్ 4 ఎప్పుడు వచ్చిందో, అప్పగింతలు ఎప్పుడైపోయినాయో, పెళ్ళి ఎలా అయిందో నా ప్రసక్తి లేకుండా మొత్తం నిర్విఘ్నంగా జరిగిపోయింది. అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి చాలా బాగా వివాహం చేశారండి అంటుంటే, నేను మాత్రం నిజంగా నా హృదయంలో ఎన్ని వేల కృతజ్ఞతలు నీకు చెప్పుకుంటే ఒక చెల్లుబాటు అవుతుంది నా కల్కి అని నా మనసులోనే అశ్రుపూర్ణంగా నిలిచిపోయాను. నా వైపు నడిచి చూడు, నీ క్షేమాన్ని నేను చూడకపోతే నన్ను అడుగు అన్న మాట ఎంత సత్యం. కల్కి ఇక నా అడుగులు నీ వైపే, నా క్షేమం గురించి నాకే భయం లేదు. జై బోలో మహిమా ప్రదాత్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. ఈరోజు టీచింగ్లోకి వెళ్దాము. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్స్ యూ కెన్ గివ్ టు ఎనీ వన్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ అటెన్షన్ అండ్ లవ్. మీరు ఎవరికైనా ఇవ్వగలిగే గొప్ప బహుమతుల్లో ఒకటి శ్రద్ధ మరియు ప్రేమని బహుమతి.
ఈ టీచింగ్ మన జీవితాన్ని మరియు మన సంబంధాలని పరివర్తించే శక్తి కలిగి ఉంది. ఇది కేవలము ఒక సూచన కాదు, ఇది ఒక జీవన విధానం. మన జీవితంలో మనం ఎన్నో బహుమతులు ఇస్తూ ఉంటాం, కానీ వాటిలో అత్యంత విలువైనది ఏది? అది డబ్బు కాదు, వస్తువులు కాదు. అది మనము ఇతరులకిచ్చే శ్రద్ధ, అటెన్షన్ మరియు ప్రేమ. ఒక వ్యక్తికి పూర్తిగా శ్రద్ధగా వినడము, వారి భావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము, అది గొప్ప ప్రేమపూర్వక చర్య. ఇది ఒక లోతైన అనుసంధానాన్ని కలగజేస్తుంది. మన సంబంధాలు బలపడడానికి శ్రద్ధ, ప్రేమ చాలా అవసరము. ఒక తల్లి తన బిడ్డకి ఇచ్చే శ్రద్ధ, ప్రేమ, ఒక స్నేహితుడు మరో స్నేహితునికి ఇచ్చే తోడు, ఒక జంట ఒకరినొకరు అర్థం చేసుకునే విధానము, ఇవన్నీ శ్రద్ధ, ప్రేమపై ఆధారపడి ఉంటాయి. ఎక్కడైతే ఈ శ్రద్ధ, ప్రేమ లోపిస్తాయో అక్కడ సంబంధాలు బలహీనపడతాయి. చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న గాయాలు పెద్ద సమస్యలుగా మారతాయి. మన జీవితంలో మనం ఎన్నో గాయాలతో జీవిస్తూ ఉంటాం. ఒకరి నుండి నిరాదరణకు గురి అవ్వడము, మనల్ని అర్థం చేసుకోలేదని భావించడము, అవమానాలను ఎదుర్కోవడము, ఇలాంటి గాయాలు మన మనసులో లోతుగా నాటుకుపోతాయి. ఈ గాయాలను నయం చేసే శక్తి శ్రద్ధ మరియు ప్రేమకు ఉంది. ఒక వ్యక్తి మనల్ని శ్రద్ధగా విన్నప్పుడు, మన బాధను అర్థం చేసుకున్నప్పుడు, మన పట్ల ప్రేమను చూపినప్పుడు ఆ గాయాలు నెమ్మదిగా నయమవడం మొదలవుతాయి. ఇది ఒక అంతర్గత వైద్యం లాంటిది. శ్రద్ధ, ప్రేమ కేవలము మన వ్యక్తిగత సంబంధాలకే పరిమితం కాదు. ఇది మన ప్రపంచంలో పురోగతికి చాలా అవసరం. ఒక వ్యాపారవేత్త తన ఉద్యోగుల్ని శ్రద్ధగా విన్నప్పుడు, వారి అవసరాలను అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యాపారము విజయవంతమవుతుంది. ఒక నాయకుడు తన ప్రజల పట్ల ప్రేమను, శ్రద్ధ చూపించినప్పుడు ఆ సమాజము అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే మనము నిస్వార్థంగా ఇతరుల పట్ల శ్రద్ధ, ప్రేమ చూపుతామో అక్కడ సానుకూలమైన మార్పులు జరుగుతాయి. ఇది ఒక సహజమైన శక్తి. శ్రీ అమ్మ భగవాన్ ఇచ్చే ఈ బోధన మనల్లోని దివ్యత్వాన్ని, మన చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడమని చూపిస్తుంది. ఒక వ్యక్తికి మనం ఇచ్చే శ్రద్ధ మరియు ప్రేమ అనేది కేవలం వారికి ఇచ్చేది మాత్రమే కాదు, అది మనలోని ప్రేమను మనం అనుభూతి చెందడము. ఒకసారి ఒక ఘటన జరిగింది. శ్రీ భగవాన్ దర్శనానికి ఒక జంట వచ్చారు. భార్యాభర్తలు. ఒక 15 ఏళ్ళ పైన అయి ఉంటుంది వాళ్ళకి వివాహం అయ్యి. చాలా గొడవ పడుతూ ఉన్నారు. చివరిగా శ్రీ భగవాన్ దర్శనం చేసుకుని అప్పుడు విడిపోదాము అని అనుకున్నారు. ఒక ప్రయత్నంగా భగవాన్ దగ్గరికి వచ్చున్నారు. భార్య మొదట మాట్లాడుతూ వచ్చింది. భర్త మీద ఎన్నో రకాలుగా ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. శ్రీ భగవాన్ గారు ఓపికగా వింటూ ఉన్నారు. భార్య మాట్లాడడం అయిన తర్వాత భర్త మాట్లాడడం మొదలుపెట్టాడు. భర్త కూడా భార్య మీద ఎన్నో కంప్లైంట్స్ చెప్పాడు. చాలా శ్రద్ధగా శ్రీ భగవాన్ ఆలకించారు. ఇద్దరు మాట్లాడడం అయిపోయింది. శ్రీ భగవాన్ ఇద్దరిని చూశారు. వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వుకున్నారు. విడాకులు తీసుకుందామని అనుకున్న వాళ్ళు తర్వాత కలిసిపోయారు. శ్రీ భగవాన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకొని మేము జీవితాంతం కలిసే ఉంటాం భగవాన్ అని చెప్పి వెళ్ళిపోయారు. శ్రీ భగవాన్ గారు వారికి ఎటువంటి సలహాల్ని ఇవ్వలేదు, ఏ బోధన వారికి చేయలేదు. శ్రీ భగవాన్ వారు చెప్పింది విన్నారు. ఎవరి మీద తీర్పునివ్వలేదు,
మంచి చెడు అని ఇద్దరినీ చెప్పలేదు, ఇద్దరిని ఖండించలేదు. నువ్వు పొరపాటు చేస్తున్నావని వారిని ఖండించలేదు. వారి మీద ముందస్తుగా ఎటువంటి అభిప్రాయాల్ని ఏర్పరచుకోలేదు. వారి దర్శనకు వచ్చినప్పుడు వారు ఏం చెప్తున్నారో విన్నారు, అంతే. భార్యాభర్తలకి ఎట్లాంటి ఒక భావన కలిగింది అంటే, మమ్మల్ని ఈరోజు వరకు ఎవరూ వినలేదు, ఈరోజు విన్నారు. ఆ లోపల ఆ వెలితి అంతా వెళ్ళిపోయింది. శ్రీ భగవాన్ వారిని వింటూ ఉన్నప్పుడు వారి లోపల ఆ ప్రేమ భావన కలిగింది, అంతే. కలిసి ఉంటాము జీవితాంతం అని చెప్పి ప్రణామం చేసుకొని వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరికి జీవితంలో బాంధవ్యాలు అనేవి చాలా ముఖ్యము. బాంధవ్యాలు లేకపోతే ఎవరు కూడా జీవించలేరు, ఎవరు ఒంటరితనంతో జీవించలేరు. వారికి తోడు అనేది ఉండాలి. తమకంటూ ఒక సొంత మనిషి ఉన్నారు అన్న భావన ప్రతి ఒక్కరి లోపల కలగాలి. దాని గురించే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. మనము ఎప్పుడైతే పక్క వ్యక్తుల్ని వింటూ ఉంటామో, ఆ శ్రద్ధ అనేది మనం చూపిస్తూ ఉంటామో, ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటామో, అవతలి వ్యక్తి లోపల ఆ వేదన అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది. వారి లోపల తమకంటూ ఒక మనిషి ఉన్నాడు అని భావం కలుగుతుంది. ఈ రోజుల్లో మనుషులు కోరుకున్నది ఒకటే, తమకంటూ ఒక మనిషి తోడున్నారు అని ఒక భావన. తాము ఒంటరి వాళ్ళము కాదు అన్న భావన కలిగినప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి ఒక తల్లి తన కొడుకుని నా దగ్గర తీసుకొచ్చారు. ఈ అబ్బాయి సరిగ్గా చదవటం లేదు, జీవితంలో ఎలా ఎంటాడో అని భయపడుతూ ఉన్నాము, మీరు ఏదైనా చెప్పండి అని చెప్తూ వచ్చారు. ఆ అబ్బాయి తల్లి మీద విసుక్కుంటూ ఉన్నాడు. అమ్మ అదంతా లేదమ్మా, నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. సో వాళ్ళ అమ్మగారిని కొంచెము వెనక్కి నుండమని చెప్పి ఏంటి సంగతి అని అడిగాను. అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు. తను ఎలా చదువుకుంటున్నాడు, తను ఎలా జీవితంలో ప్లాన్ చేస్తూ ఉన్నాడు, ఎందుకు వాళ్ళ అమ్మ ఈయన మీద కంప్లైంట్ చేస్తుంది, తన జీవితంలో ఎదురు చూస్తుంది, ఎలా దొరకలేదు, ఇట్లాగన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు. కొన్ని కనెక్టెడ్గా ఉన్నాయి, కొన్ని అన్కనెక్టెడ్గా ఉన్నాయి. లోపల ఉన్న భావాలన్నీ కూడా పంచుకుంటూ వచ్చాడు. తన స్ట్రగుల్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నేను అంతా విన్నాను. అంతా విన్న తర్వాత చెప్పాను, నీకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ రావాలి, దాని మీదే ఫోకస్ పెట్టుకో అని చెప్పాను. అబ్బాయి అట్లనే తల ఆడించేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత కనిపించాడు. ఈసారి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏం సంగతి అంటే, క్యాంపస్ సెలక్షన్లో నాకు జాబ్ వచ్చింది అని చెప్పి చెప్తూ వచ్చున్నాడు. వాళ్ళమ్మ, మీరేం మంత్రం వేశారో తెలియదు దాసాజీ, అబ్బాయి ఇప్పుడు చాలా ఫోకస్డ్గా ఉన్నాడు చదువులో అని చెప్తూ ఉన్నారు. నేను చేయగలిసింది ఏదైనా ఉంది అంటే, మొదటగా వారు చెప్పినప్పుడు శ్రద్ధగా ఆలకించటము, ఆ తర్వాత ప్రేయర్ చేయటము. శ్రీ భగవాన్ ఒక టీచింగ్లో చెప్తూ ఉంటారు, ట్రూ లిజనింగ్ అంటే ఏంటంటే, పక్క వ్యక్తి చెప్తున్నప్పుడు వినటము, ఆ వినటము కల్కిని వినటము అని చెప్తారు. వెన్ యూ ట్రూలీ లిజన్, యూ లిజన్ టు కల్కి అంటారు. అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వినాలి. వింటూ ఉంటే అది సాక్షాత్తు భగవంతుడిని వినటము లేదా ఆ దివ్య చైతన్యాన్ని వినటము అని చెప్తూ ఉంటారు. మీరు అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వినటం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడే బాంధవ్యాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వినటం ద్వారానే ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. వినటం అంటే కేవలం వినటం కాదు, అవతలి వ్యక్తి మీద ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా, ఎటువంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా, వారు మాట్లాడుతుంది తప్పు ఒప్పు అని నిర్ణయించకుండా అవతలి వ్యక్తి చెప్పడాన్ని వినటము, అదే ఒక పెద్ద గిఫ్ట్ మీరు అవతలి వ్యక్తికి ఇచ్చేది. వింటూ ఉన్నప్పుడు
అవతలి వ్యక్తి హృదయం ఖాళీ అవుతుంది. వారి మనసుల్లో ఉన్న గాయాలు, చెడు అభిప్రాయాలు అన్నీ మాయమైపోతూ ఉంటాయి. లైఫ్ లాంగ్ మీరు ఒక వ్యక్తితో బాంధవ్యాన్ని కొనసాగించవచ్చు. వింటున్నప్పుడు మటుకే ఇది సాధ్యమవుతుంది. మీకు వినటం వచ్చా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారా అన్నది గమనించండి. ఇప్పుడు మనము సోమ గురించి ప్రార్థన చేద్దాము. సోమ సంకల్పము, మీరు ఎవరైనా ఒక మనిషిని ఎంచుకొని ఆ మనిషి మాట్లాడేటప్పుడు వినటం జరగాలి అని చెప్పి ప్రార్థన చేస్తారు. కప్పుతో నీటిని శ్రీమూర్తి ముందు పెట్టుకొని ఇది సోమగా మారాలని, సోమ సేవించిన అనంతరము మీరు ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి అభిప్రాయం లేకుండా వినడం అనేది సాధ్యపడాలి అని ప్రార్థన చేస్తారు. वैनतेय सोमं पिबतु वृत्रक सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रक सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रक सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रक सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रक सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रक सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रक सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः ఇది దీక్షా సమయం. కొంచెం సోమాన్ని సేవించి శ్యామా భగవాన్ పాదకులు కానీ వారి యొక్క పాదాలను కానీ తాకుతూ దీక్షను తీసుకోవాలి. नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनि
रोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మనము శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేస్తాము. పరంజ్యోతి చైతన్యము మన లోపల ప్రవేశించినప్పుడు ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా, ఎటువంటి అభిప్రాయం లేకుండా సాటిని వ్యక్తిని వినటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇది మీకు అనుభవంలోకి వస్తుంది. భక్తితో శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేయండి. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरुंसे नाम स्मरा परमेश्वर हा जगी खरा. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरुंसे नाम स्मरा परमेश्वर हा जगी खरा. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरुंसे नाम स्मरा परमेश्वर हा जगी खरा. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरुंसे नाम स्मरा परमेश्वर हा जगी खरा. दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरुंसे नाम स्मरा परमेश्वर हा जगी खरा. శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు.
జై బోలో మహిమా ప్రదాత్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. శ్రీ అమ్మ దీక్షా దర్శన్కి వచ్చే భక్తులందరూ కూడా మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ డీటెయిల్స్ని మీరు ఇక్కడే ఆన్లైన్ ద్వారా చెల్లించి మీ ఏరియా లీడర్స్కి అందజేయాల్సి ఉంటుంది. ఫుడ్కి అకామిడేషన్కి నియమంలో మీరు నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా మీరు ఇక్కడ ఆన్లైన్లోనే చెల్లించుకోవాలి. మీరు మీ కూపన్స్ని, దర్శన్ కార్డ్స్ని మీ ఏరియా ఇన్ఛార్జెస్ దగ్గరే నియమంలో కలెక్ట్ చేసుకోవాలి. రూమ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సాయంత్రము 5 గంటలకి రూమ్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నము 1 గంట వరకు రూమ్ వేకేట్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాము, సాయంత్రము 5 గంటలకి రూమ్ ఇస్తారు. 1 గంటకి మధ్యాహ్నము మరుసటి రోజు మీరు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇది నియమంలో పెట్టిన ఒక నియమము. మరుసటి రోజు భక్తులకి రూమ్ సిద్ధం చేయడానికి అక్కడున్న సేవక్స్కి ఆ మాత్రం సమయము కావాల్సి ఉంటుంది. దయచేసి రూమ్స్ తీసుకున్న భక్తులందరూ కూడా దీనికి సహకరించాలి. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు పణి గారు, విరాన్స్జీ, జయచంద్రాజీ, జయదేవ్జీ, మమతారెడ్డి గారు. వీళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆస్జీ అండ్ ఫ్యామిలీ, డాక్టర్ ఎం మహేందర్ గారు, డాక్టర్ రమాదేవి గారు, దర్శి గారు, కె జోష్నా గారు, వంశీ గారు, న్యూబార్న్ బేబీ, నాగరాజ గోపాల్ గారు, విరాన్స్జీ, సామ్రాజ్యం గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणामय करुणा के सागर, करुणामय करुणा के सागर, सुंदर दर्शन तेरा. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय.